హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ నేర్చుకుందాం తెలుగులో. మన ఇండియా వాళ్ళు అరబ్ కంట్రీస్కి వచ్చి మాట రాక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. కొత్తగా వచ్చే బ్రదర్ సిస్టర్స్కి నాకు తెలిసిన అరబిక్ పదాలు తెలుగులో నేర్చుకుందాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ అరబ్ కంట్రీస్లో ఫస్ట్ మనకి రావాల్సింది మాట రావాలండి. అప్పుడే మనం ఇక్కడ గెలవగలుగుతాము. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. మనం పనిచేసే చోట ఇండియా వాళ్ళు ఉంటే కొంచెం పర్వాలేదండి, సర్దుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటే మాట పెరిగిపోతుందండి. అది మనకి తిప్పి చెప్పడానికి మేడం గారికి మన తప్పు లేకపోయినా మనం చెప్పాలంటే మనకి మాట వచ్చి ఉండాలి కదండి. మేడం గారు వెళ్తా పని చెప్పి వెళ్తూ ఉంటారు. అది వాళ్ళకి చెప్పారో మాకు చెప్పారో తెలీదు, మన చేత చేయించేస్తారు పనంతా. అందుకోసం ఫస్ట్ మనకి మాట రావాలి. నేను వీడియోస్ పెడతానండి, కొన్ని చూసి నేర్చుకుని ఫ్రెండ్స్. కావాలంటే వచ్చిన వెంటనే మేడం కొంతమంది అరబ్బీలో మాట్లాడతారు కదండి, కొంతమంది అయితే ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తారు. అరబ్బీలో మాట్లాడితే ఒకవేళ ఎలా ఉన్నావు, కేఫాలిక్ అంటే ఎలా ఉన్నావు, నేను బాగానే ఉన్నాను అనడానికి అరబ్బీలో అనజైన్ అమ్దుల్లా. అమ్దుల్లా అంటే దేవుడి దేవల్ల నేను బాగున్నానని, అనజైన్ అమ్దుల్లా అంటారు. నీ పేరు ఏమిటి, సుష్మిక్ షును. నీ పేరేంటి, నా పేరు సల్మా. ఆనా సుష్మిక్ సల్మా, నా పేరు సల్మా. మీది ఏ దేశం, ఇంత బిల్లాత్ వెయిన్ అంటే మీది ఏ దేశం, మాది ఇండియా అనా ఇండియా. ఇలా చెప్పాలండి. 1-2 సార్లు వింటే తెలిసిపోద్ది. నీ వయసు ఎంత, కమ్ ఉమర్ ఇంతి అన్న సేమేనండి. ఇంత అన్న ఇంతి అన్న ఒకటి. నాకు 36 సంవత్సరాలు అంటే అన్న సిత్త తలాతీన్. ఒకవేళ 35 అనుకోండి, కంస తలాతీన్ అని చెప్పాలి. పాస్పోర్ట్లో ఉంటుంది, జస్ట్ నేను అంటున్నాను. ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు. హిదఫిషే ముష్కిలా గులీలా అంటారు, గుల్ అంటారు. గులీలా అన్న గుల్ అన్న ఒకటి. ఇంతేబిషే గులీలా, నీకేమైనా కావాలంటే చెప్పు. అనయేబి ఇజాజ్ మేడం, నాకు సెలవు కావాలి మామా. ఇజాజ్ అంటే సెలవు. లేష్ ఏబి ఇజాజ్, ఎందుకు సెలవు కావాలి. అనయేబి రో సల్లి అంటే వాళ్ళు నమాజ్ చదువుకుంటారు కదండి, నమాజ్ని సల్లి అంటారు. ఇక్కడ వాళ్ళకి అర్థం అవడానికి నేను సల్లి అని యూజ్ చేశాను. నేను ప్రార్థనకు వెళ్ళాలి. అనయేబి రో సూక్ ఇస్త్రీ అగ్రాత్ అంటే ప్రార్థనకు వెళ్ళాలంటే అనయేబిరో సల్లి అనొచ్చు. లేదు మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటుంటే అనయేబిరో సూక్ అంటే బజార్ అన్నమాట. ఇస్త్రీ అగ్రాత్ అంటే మనం కొనుక్కునే సామాన్లకి అగ్రాత్ అంటారు, కొనుక్కోవడానికి ఇస్త్రీ అంటారు. ఇక్కడ అనయేబిరో సూక్ ఇస్త్రీ అగ్రాత్ అలా చెప్పాలి. మాఫీ ముష్కిలా రో ఒక్కొక్కసారి మాఫీ ముష్కిలా రోహే అని కూడా అంటారండి. పర్వాలేదు వెళ్ళొచ్చు అని. రో అన్నా రోహే అన్నా పర్వాలేదు వెళ్ళొచ్చు అని. లత్ఖోఫ్ గుల్ సీదా కలాం అంటే భయపడకుండగా సూటిగా చెప్పు. లత్ఖోఫ్ అంటే భయపడకు, గుల్ సీదా కలాం అంటే సూటిగా చెప్పు. జైన్ మామా శుక్రాన్ అంటే అలాగే మేడం థ్యాంక్ యూ. కొన్ని దేశాల్లో తయ్యబ్ అంటారు, కొన్ని దేశాల్లో జైన్ అంటారు. జైన్ మామా శుక్రాన్ అంటే థ్యాంక్ యూ అని అర్థం. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది, మీరు షేర్ చేస్తే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్. నేను చెప్పిన పదాలన్నీ మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన అరబ్బీ పదాలు రోజు నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.